మొన్నటి వీడియోలో స్ట్రీట్ ఫుడ్ బిజినెసెస్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి వస్తే, ఈ సంవత్సరమే మన ఏపీ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి ఒక సర్వేని నిర్వహిస్తుంది. మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే మీకే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని కలగజేస్తారు. దానికి మీరు చేయవలసింది ఏమీ లేదు. మీ సమీప గ్రామ సచివాలయంకి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకుని మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే చాలు. దానికి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఒక ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే మంత్లీ శాలరీ కూడా ఇస్తారు. మీలో ఎంతమంది మీ సమీప గ్రామ సచివాలయంకి వెళ్ళి పేరు నమోదు చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వెళ్ళని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ అవ్వకండి. అలాగే మన నెక్స్ట్ వీడియోలో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూడడం వల్ల చిన్నపిల్లలు అంటే 15 సంవత్సరాల లోపు పిల్లలకు నష్టమో లాభమో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మొన్న 19వ తేదీన మన హైదరాబాద్లో ఒక దుర్ఘటన జరిగింది. దానికి వెబ్ సిరీసే కారణం అనేసి అందరూ కూడా అంటున్నారు. సిరీస్ చూడడం వల్ల నష్టమా లాభమా అది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మీ యూత్ ఫార్ములా 136.